ఈరోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీ జీవితంలో ఉన్న కష్టాలు ఏంటి అని అడిగితే జాబ్ లేదు, ఇల్లు లేదు, ఓవర్ వెయిట్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లేరు, పిల్ల దొరకట్లేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలా పెద్ద లిస్టే చెప్తారు. దిస్ ఈజ్ బికాజ్ వాళ్ళ లైఫ్లో అసలైన ఒక్క కష్టం లేదు కాబట్టి ఇవే పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అయిపోతుంటారు. అదే ఒకవేళ జీవితంలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం వీళ్ళు ఆ ఒక్క కష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మిగతావన్నీ చాలా చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి. ద ప్రాబ్లమ్ దట్ ఐమ్ రెఫరింగ్ టు ఈజ్ హంగర్, ఆకలి. మనుషులే కాదు, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క లివింగ్ క్రీచర్ బతుకున్నన్ని రోజులు ఫైట్ చేయాల్సిన ఒకే ఒక కామన్ ప్రాబ్లం ఇది. ఐ అండర్స్టాండ్ దట్ వెన్ ఐ సే ఆకలితో మనిషి చనిపోవడం అన్నది ఇప్పుడు ఒక లెస్ సీరియస్ ప్రాబ్లం లాగా మీకు అనిపించవచ్చు. బట్ ఒకప్పుడు దిస్ వాజ్ ది ఓన్లీ ప్రాబ్లం ద హోల్ వరల్డ్ వాస్ ఫైటింగ్ అగేన్స్ట్. 1770 బెంగాల్ ఏరియాలో 1 కోటి మంది, 1783 ఢిల్లీ, యూపీ, పంజాబ్ ఏరియాస్లో 1,10,00,000 మంది, 1791 హైదరాబాద్, సదర్న్ మరాఠా, గుజరాత్ ఏరియాస్లో 1,10,00,000 మంది, 1878 మద్రాస్, బాంబే, మైసూర్ అండ్ హైదరాబాద్ ఏరియాస్లో 96 లక్షల మంది, అండ్ అగైన్ 1943 బెంగాల్ ఏరియాలో ఆల్మోస్ట్ 40 లక్షల మంది. ఇలా చరిత్ర చూసుకుంటే లాస్ట్ 150 ఇయర్స్లో జస్ట్ మన ఒక్క దేశంలోనే కొన్ని కోట్ల మంది ఆకలితో చనిపోయారు అండ్ ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి మిడ్ 1950స్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాయి. అదే గ్రీన్ రెవల్యూషన్. చాలామంది ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల జనాల ఆకలి బాధలు తీరిపోయాయని అంటారు, విచ్ వాజ్ ఫెయిర్లీ ట్రూ. బట్ దేర్ వాజ్ అ డార్క్ సైడ్ టు దిస్ గ్రీన్ రెవల్యూషన్. జనాల ఆకలి బాధలు తీర్చాలని స్టార్ట్ చేసిన ఒక మంచి పని తర్వాత అదే జనాల చావులకు కారణమైంది. అసలు ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? అందరూ అనుకుంటున్నట్టు ఇది నిజంగానే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఇనిషియేటివా, లేదా దీనికి కూడా ఒక నీచమైన పొలిటికల్ యాంగిల్ ఉందా? ఇదంతా పక్కన పెడితే అప్పుడెప్పుడో 70 ఇయర్స్ కింద జరిగిన గ్రీన్ రెవల్యూషన్ గురించి మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి? హౌ ఇస్ ఇట్ రెలెవెంట్ టు టుడేస్ డే అండ్ ఏజ్? ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. గ్రీన్ రెవల్యూషన్ అనగానే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఇది ఒక పుణ్యకార్యం, జనాల ఆకలి బాధలు తీర్చడానికి స్టార్ట్ చేసిన ఒక రెవల్యూషన్ అని అనుకుంటారు, విచ్ వాజ్ పార్ట్లీ కరెక్ట్. బట్ అది జస్ట్ ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే. ద రియల్ ఎజెండా బిహైండ్ ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ సంథింగ్ ఫార్ మోర్ పొలిటికల్. ఇయర్ 1917. అప్పుడే వరల్డ్ వార్ 1లో చాలా డ్యామేజ్ని తీసుకున్న రష్యా ఫుడ్, షెల్టర్, పీస్ ఇలా కంట్రీలో బేసిక్ థింగ్స్ని రీజువినేట్ చేసే ప్రయత్నంలో ఉంది. అప్పుడున్న గవర్నమెంట్కి జనాల సపోర్ట్ లేక ఈవెన్చువలీ వ్లాదిమిర్ లెనిన్ తన బోల్షివిక్ ఆర్మీతో గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేసి సోవియట్ యూనియన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో బోల్షివిక్స్ పవర్లోకి వచ్చాక దే స్టార్టెడ్ ట్రాన్స్ఫార్మింగ్ ది సోవియట్ యూనియన్ విత్ అన్ ఇంటెన్స్ కమ్యూనిస్ట్ మైండ్ సెట్. అలా వరల్డ్ వార్ 2 టైంకి ప్రపంచంలో రెండో సూపర్ పవర్గా ఎదిగింది రష్యా, విచ్ వాజ్ అ కమ్యూనిస్ట్ కంట్రీ, అండ్ ఇంకోటి యుఎస్, విచ్ వాజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. అలా 1917 నుంచి స్టార్ట్ అయిన రష్యాస్ చేస్ ఫర్ పవర్ వాజ్ కాల్డ్ ద రష్యన్ రెవల్యూషన్, ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ ద రెడ్ రెవల్యూషన్, బికాస్ ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ డ్రివెన్ బై ద బోల్షివిక్స్ హూ వేర్ కాల్డ్ ద రెడ్ ఆర్మీ. ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ యుఎస్కి రష్యాకి మధ్యలో ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. రెండు కంట్రీస్ సటిల్గా వాళ్ళ పవర్స్ని డిస్ప్లే చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అండ్ ప్రతి ఫీల్డ్లో దీస్ 2 కంట్రీస్ స్టార్టెడ్ కంపీటింగ్ లైక్ హెల్. ఒలింపిక్స్ కానీ, న్యూక్లియర్ రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్, ఇలా ప్రతి ఒక్క దానిలో నువ్వు ముందా నేను ముందా అని ఎలా ఉండేది పరిస్థితి. అలా అట్ సమ్ పాయింట్ యుఎస్లో ఒక సేయింగ్ చాలా పాపులర్ అయింది, వేర్ హంగర్ గోస్ కమ్యూనిజం ఫాలోస్. అంటే ఏ దేశంలో అయితే ఆకలి బాధలు ఉంటాయో అలాంటి దేశంలో కమ్యూనిస్ట్ ఆలోచనలకు జనాలు అట్రాక్ట్ అవుతారు. సిన్స్ రష్యా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళ మెయిన్ పవర్ సోర్సే ఈ కమ్యూనిజం. ఇఫ్ యూ రిమెంబర్ 1917లో రెడ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కూడా దేశంలో జనాలకు కనీసం తిండి దొరకలేని పరిస్థితుల్లోనే. అలా యుఎస్ ప్రపంచంలో ఉన్న మేజర్ డెవలపింగ్ దేశాల్లో అసలు ఎవరికి ఫుడ్ స్కేర్సిటీ అన్నది ప్రాబ్లం కాకుండా ఉండడానికి స్టార్ట్ చేసిందే ఈ గ్రీన్ రెవల్యూషన్. బయటికి చెప్పుకోవడానికి మాత్రం ఇది ప్రపంచంలో రికార్డ్ అవుతున్న ఆకలి చావులను తగ్గించడానికే అయినప్పటికీ దీని ముఖ్య ఉద్దేశం మాత్రం కమ్యూనిజంకి ప్రపంచంలో ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసి అప్పటి వరకు సోవియట్ యూనియన్ని డ్రైవ్ చేసిన రెడ్ రెవల్యూషన్కి చెక్ పెట్టడం. సో గ్రీన్ రెవల్యూషన్ బేసిక్ ఫార్ములా వచ్చేసి ప్రపంచ దేశాల్లో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ హై ఈల్డింగ్ సీడ్ వెరైటీస్ని వాడుకొని క్రాప్ ప్రొడక్షన్ని ఎన్నో రెట్లు పెంచడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే తీసుకోండి. 1943లో బెంగాల్ ఫ్యామిన్ తర్వాత మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ ఫస్ట్ దేశంలో ఆకలితో చనిపోయే వాళ్ళ కౌంట్ తగ్గించాలి అనుకుంది. బట్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. మన ఇండియన్ ఫార్మింగ్ అప్పటి వరకు వర్షాలపైన చాలా హెవీగా డిపెండ్ అయ్యేది అండ్ ఇయర్కి ఒక పంట చేతికి వస్తే అదే ఎక్కువ అనుకునేది. సో న్యాచురలీ ఏ ఇయర్ అయితే వర్షాలు పడవో ఆ ఇయర్ జనాలు పస్తులు ఉండాల్సిందే. అండ్ ఒకవేళ వర్షాలు పడ్డా కానీ మన పాపులేషన్కి మ్యాచ్ అయ్యేంత ప్రొడక్షన్ ఉండేది కాదు. సో 1968లో ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు, థ్యాంక్స్ టు సైంటిస్ట్ లైక్ నార్మన్ బోలో అండ్ ఎంఎస్ స్వామినాథన్.
అలా పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టి హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని వాడుకుంటూ క్రాప్ ప్రొడక్షన్ని ఎక్స్పోనెన్షియల్గా పెంచేశారు. అండ్ అలా ఈవెన్చువలీ మన దేశం లాంటి చాలా దేశాలు ఈ గ్రీన్ రెవల్యూషన్తో వాళ్ళ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ చేసుకొని సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీస్ లాగా మారడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో యుఎస్ క్లెయిమ్డ్ దట్ బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ ప్రపంచంలో 100 కోట్ల మందిని ఆకలి బాధ నుంచి తప్పించామని. అండ్ జస్ట్ వెన్ ఎవ్రీథింగ్ సీమ్ పర్ఫెక్ట్, ది అదర్ సైడ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్టెడ్ అన్ఫోల్డింగ్. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కంట్రీస్లో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఆయా దేశాలు వీళ్ళు తయారు చేసే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని మాత్రమే వాడతామని అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏ ఫార్మర్ కూడా ఈ సీడ్స్ని స్టోర్ ఆర్ రీప్రొడ్యూస్ చేయడానికి లేదు. అలా చేస్తే ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ పనిషబుల్ అఫెన్స్. సో గవర్నమెంట్స్ ప్రతి సంవత్సరం చచ్చినట్టు వీళ్ళ దగ్గరే ఎంత ఖర్చైనా ఆ సీడ్స్ని కొనుక్కునేవాళ్ళు. ఇది ఇక్కడతో ఆగలేదు. వీళ్ళు ఇచ్చే ఆ సీడ్స్ వాడడం వల్ల ఒక్కో పొలానికి నార్మల్గా అవసరమయ్యే దానికన్నా 4 to 5 times ఎక్కువ నీళ్లు కావాల్సి వచ్చేవి. ఇది తెలుసు కాబట్టే పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ముందుగానే కట్టించేవాళ్ళు. సో దీనివల్ల ఇయర్ బై ఇయర్ పొలాలకు పురుగు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయ్యేది. అండ్ కంపారిటివ్లీ క్రాప్ ప్రొడక్షన్ కూడా తగ్గడం స్టార్ట్ అయ్యింది. సో దానికి సొల్యూషన్ లాగా ఫార్మర్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని వాడడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా వీళ్ళ దగ్గరే కొనుక్కోవాల్సి వచ్చేది. వీళ్ళు అంటే ప్రిడామినెంట్లీ యూఎస్లో ఉన్న ఫోర్డ్ ఫౌండేషన్, రాకఫెల్లర్ ఫౌండేషన్ అండ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అండ్ ఇవి ఎంత కాస్ట్లీ ఉండేవి అంటే ఎక్కువ ల్యాండ్ ఆర్ కంపారిటివ్లీ డబ్బులు ఎక్కువ ఉన్న ఫార్మర్స్ వీటిని అఫోర్డ్ చేసుకునేవాళ్ళు. అండ్ తక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ వీటిని అఫోర్డ్ చేసుకోలేక మిగతా ఫార్మర్స్తో మ్యాచ్ అవ్వడానికి లోన్లు తీసుకొని మరీ ఈ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని కొనుక్కునేవాళ్ళు. అండ్ ఒకవేళ కర్మగాలి పంట అనుకున్నంత చేతికి రాకపోతే ఇలాంటి చిన్న చిన్న రైతులు సూసైడ్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్సో ఈ గ్రీన్ రెవల్యూషన్ మేజర్గా సపోర్ట్ చేసింది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే. మిగతా ఏరియాస్లో ఉన్న ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్స్కి ఎటువంటి సపోర్ట్ ఉండేది కాదు. అంటే ఏ స్టేట్స్ అయితే ఆల్రెడీ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో చాలా స్ట్రాంగ్ ఉండేనో ఆ రీజియన్స్లోనే ప్రొడక్షన్ని ఇంకా పెంచారు తప్పితే అరిడ్ అండ్ సెమీ అరిడ్ ఏరియాస్ లైక్ తెలంగాణ, తమిళనాడు లాంటి ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్ ఉండేది కాదు. సో దీనివల్ల అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఒక ఇంబ్యాలెన్స్ ఆఫ్ పవర్ పెరగడం స్టార్ట్ అయింది. అలా నార్దర్న్ స్టేట్ ఫార్మర్స్ చేతిలో ఎక్కువ పవర్ ఉండేసరికి వాళ్ళు దేశంలో రాయట్స్ చేయడం మొదలుపెట్టారు. ఆల్సో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఆబ్జెక్టివ్లో జస్ట్ 5 క్రాప్స్ని పుష్ చేశారు: వీట్, రైస్, జవార్, బాజ్రా అండ్ మేజ్. అండ్ దానిలో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ వీట్ అండ్ రైస్ పైన ఉండేది. సో ఏ ఫార్మర్స్ అయితే ఈ పంటలు వేస్తారో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పైన, ట్రాక్టర్స్ పైన, అదర్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ పైన అన్నిటిపైన సబ్సిడీస్ దొరికేవి. సో న్యాచురలీ అందరూ ప్రతి ఇయర్ ఒకే రకం పంటలు వేయడం స్టార్ట్ చేశారు. ఈ మోనోక్రాపింగ్ కల్చర్ వల్ల వచ్చిన మేజర్ సైడ్ ఎఫెక్ట్ సాయిల్ ఎరోజన్. అదే కాకుండా దీనివల్ల జనాల ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారడం స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు 30,000 రకాల బియ్యంని పండించి తిన్న మన దేశం ఇప్పుడు పట్టుమని ఒక 6,000 రకాలు కూడా పండించలేకపోతుంది. అసలు చాలామందికి సోనా మసూరి, బాస్మతి తప్ప ఇంకా ఎన్ని రైస్ టైప్స్ ఉంటాయో తెలియని కూడా తెలియదు. ఇది మన తప్పు కాదు, మన కల్చర్ని అలా మార్చేశారు. మనం చూస్తుంటాం చాలామంది ఎంత తిన్నా కానీ అబ్బా ఎందుకో అన్నం తింటే కానీ తిన్న ఫీలింగ్ రాదు అంటుంటారు. ఇదంతా చాలా సిస్టమేటిక్గా మన మైండ్స్లో ఇన్కల్కేట్ చేసిన ఒక పర్సెప్షన్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైమ్స్లో గవర్నమెంట్స్ రూపాయికి 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, అన్నం పరబ్రహ్మ స్వరూపం లాంటి సేయింగ్స్ని జనాల్లో పాపులర్ చేయడం, ఇవన్నీ మెల్లమెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫుడ్ చాయిసెస్ని మనకు తెలియకుండానే తగ్గించేసి ఇట్స్ ఈదర్ రైస్ ఆర్ రోటీ అనేదాకా తెచ్చేశారు. ఇదంతా పక్కన పెడితే అప్పటి ఫార్మర్స్కి ఈ ఫౌండేషన్ వాళ్ళు ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని ఎలా వాడాలో, ఎంత క్వాంటిటీలో వాడాలో ఇవేం చెప్పకుండా జస్ట్ సంచులు సంచులు అమ్మేసుకుంటూ వెళ్ళిపోయారు. మన వాళ్ళు వాటిని ఇష్టం వచ్చినట్టు వాడడం స్టార్ట్ చేశారు. మొదట్లో ఇదంతా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేయలేదు, బట్ స్లోగా ఈ గ్రీన్ రెవల్యూషన్ సపోర్టెడ్ ఏరియాస్లో క్యాన్సర్ కేసెస్ పెరగడం మొదలయ్యాయి. టెస్ట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ కేసెస్కి మెయిన్ రీజన్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ని అతిగా వాడడం. అంటే ఆకలితో చనిపోయే జనాలను కాపాడి వాళ్లకు క్యాన్సర్ అంటగట్టారనమాట. ఈ రెవల్యూషన్ వల్ల అగ్రికల్చర్ ఒకటే కాదు, జనాల మైండ్ సెట్ ఎలా తయారైంది అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో అడల్ట్రేషన్, కల్తీ, హైబ్రిడైజేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు బనానా ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా తయారైంది. ఒకప్పుడు మనం తినే కోళ్ళు ఇలా ఉండేవి, ఇప్పుడు చికెన్ ఇలా ఉంది. పాలలో మీగడ ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా తయారైంది. ఇలా ప్రతి ఒక్క ఫుడ్ ప్రోడక్ట్లో చేంజెస్ వచ్చేసాయి. ఇదంతా ప్రొడక్టివిటీని పెంచి మార్కెట్లో అనవసరమైన డిమాండ్ క్రియేట్ చేసి తర్వాత ఆ డిమాండ్ని మీట్ అవ్వడానికి క్వాలిటీని తగ్గించి అమ్ముతున్నారు. అండ్ వీఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి చేంజ్డ్. But if we really want all of this to stop,
మనం ఒక సెకండ్ ఆగి యాజ్ అ కన్జ్యూమర్ మనం ఏం చేయొచ్చు అన్నది కూడా ఆలోచించాలి. బికాస్ కన్జ్యూమర్ లేకుండా ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఎన్ని రోజులు ప్రొడ్యూస్ చేయగలుగుతాడు అండ్ ఏ గవర్నమెంట్ అయినా ఎన్ని రోజులు సపోర్ట్ చేయగలుగుతాడు. సో యాజ్ అ కన్జ్యూమర్ మనం మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకున్నాం అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒకటే రకం మీల్ తినకుండా ఒక్కో మీల్లో 2-3 రకాల ఐటమ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం, ప్రతిరోజు రైస్ బదులు దాని ప్లేస్లో కొన్నిసార్లు మిల్లెట్స్, కీనువా, బ్రౌన్ రైస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, ప్రతి మీల్లో కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉండేలా చూసుకోవడం. ఇలా లెట్స్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ అవర్ ఫుడ్. మన కల్చర్ మనకు చాలా రకాల పవర్ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ని హిస్టరీలో భద్రపరిచి పెట్టింది. వాటి కోసం వెతికి అవన్నీ మళ్ళీ మన డే టు డే రొటీన్స్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎంత వర్సటైల్ అవుతే మార్కెట్లో మిగతా ప్రొడక్ట్స్కి అంత డిమాండ్ పెరుగుతుంది అండ్ రైతులు ఇలాంటి పంటలు సంతోషంగా పండిస్తారు. మనం తినే ప్రతి ముద్ద వెనకాల ఒక ఎథికల్, ఒక ఇకలాజికల్ అండ్ పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. సో మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎన్నిసార్లు తింటున్నాం అన్న దానిపైన ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. లెట్స్ స్టార్ట్ ఈటింగ్ రెస్పాన్సిబిలీ. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అండ్ ఆ తిండి మన ప్లేట్ దాకా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరన్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే మనం తినే ప్రతి పదార్థం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పండి. థ్యాంక్ యూ.